నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. దుర్గా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. దుర్గా నవరాత్రులు అంటే అమ్మవారి శక్తి దేవత ఆరాధన. 9 రోజులు 9 అవతారాల్లో అమ్మవారిని కొలుస్తూ ఉంటాం. అయితే ఎంతో కోలాహలంగా ఉంటుంది. ఈ 9 రోజులు కూడా అలంకరణలు కానీ నైవేద్యాలు కానీ వివిధ రకాలవి పెడుతూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రతిసారి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం కదా దుర్గా నవరాత్రుల గురించి. కానీ ఈసారి గ్రహణంతో ముందు రోజు గ్రహణం వస్తోంది, అమావాస్య. అలాగే ఈ పితృకార్యాలు కూడా అయిపోతూ ఉంటాయి. మరి అందరికీ సందేహం ఉంటుంది, ఎలా ప్రారంభించాలి? అమ్మవారి పటాలు కానీ అమ్మవారిని కానీ దీపాలు కానీ ఎలా ప్రారంభించాలి? అసలు ఎన్నో ఆటంకాలు ఉంటూ ఉంటాయి కదా. పూజకి సంబంధించిన చిత్రపటాలు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, వస్తువులు ఎప్పుడు తెచ్చుకోవాలి, ఇలాగ అనేక సందేహాలు ఉంటూ ఉంటాయి కదా. ఇవన్నీ నివృత్తి చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అయితే నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. అది ఒక్క పక్కన ఏ పూజా విధానము, అలాగే అమ్మవారిని కొలిచే విధానము, ప్రసాదాలు, అలంకరణ పక్కన పెడితే ముందుగా ప్రారంభం చేసే ముందు రోజు అమావాస్య అయింది. అలాగే సూర్యగ్రహణం కూడా ఉంది. భారతదేశం మీద ప్రభావం లేదు అని మీరు చెప్పారు. అయినప్పటికీ కూడా కొంత ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి మరి దేవుళ్ళని? అమావాస్య రోజున పితృదేవత కార్యం చేస్తాం కదా, మరి పూజ మండపం ఎట్లా సిద్ధం చేసుకోవాలి, వస్తువులు ఎప్పుడు తెచ్చుకోవాలి అనే సందేహాలు ఉంటూ ఉంటాయి ప్రేక్షకులకి. అవన్నీ నివృత్తి చేయండి. మరి ఎలా ప్రారంభించాలంటారు అసలు? తప్పకుండానమ్మా, మీరు అడిగినది చాలామంది మనస్సుల్లో ఉండేటువంటిది. ఎందుకనంటే ఏదైనా నవరాత్రులు అనేటివి అమావాస్య వెళ్ళిన తర్వాతనే ప్రారంభమవుతాయి. గుప్త నవరాత్రులు కానీ, వసంత నవరాత్రులు కానీ, ఈ శరన్నవరాత్రులు కానీ. అయితే ఈ సంబంధించినటువంటి అమావాస్య ఉంది. సాధారణంగా అన్ని అమావాస్యలున్నా శరన్నవరాత్రులకి ముందు వచ్చే అమావాస్యకి చాలా ప్రత్యేకత. ఏంటంటే అది మహాలయ పక్షాల్లో మహాలయ అమావాస్య. ఎవరు ఎప్పుడు ఆచరించినా ఆచరించకపోయినా పితృ కార్యక్రమాలు ఆ అమావాస్య రోజున చేస్తారు. పితృ కార్యక్రమాలు చేసినటువంటి రోజున దేవతా కార్యక్రమాల యొక్క విశిష్టత తక్కువగా ఉంటుంది సాధారణంగా. కాబట్టి చాలామంది మరి ఈ అమావాస్య పితృ కార్యక్రమాలు చేసే మరి ఎప్పుడు శుభ్రపరచుకోవాలనేది ఉంటుంది. ముందు రోజు చతుర్దశి అనేటువంటిది కూడా ఈ పితృపక్షాలకు సంబంధించింది. కాబట్టి అసలు పితృపక్షాలలో పితృదేవతల యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తాం. కాబట్టి పైగా మనకు ఈ భారతదేశంలో సూర్యగ్రహణం లేదు. కాబట్టి సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి భయము, ఆందోళన పక్కకు పెట్టేయండి. గ్రహణం లేదు, మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. భాద్రపద అమావాస్య రోజున కాబట్టి పిండ ప్రధాన కార్యక్రమాలు ఇంట్లో జరిగి ఉంటాయి. కాబట్టి ఆ రోజున సంబంధించినటువంటి ఎటువంటి పూజాది కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు మొదలు పెట్టకూడదు. అంటే వస్తువులు ఏవి తెచ్చుకోకూడదు అస్సలమ్మా. ఇక ముందు రోజు వీలుంటే బ్రహ్మ ముహూర్త కాలంలో అనగా 2:30-3 గంటలకల్లా లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఇల్లంతా శుభ్రపరుచుకొని, ఎత్ర శుచి తత్ర దేవతాః, ఎక్కడ శుచి శుభ్రత ఉంటుందో అక్కడ దేవతల శక్తి అక్కడ ఉంటుంది. కాబట్టి పూజా మందిరం అంతా శుభ్రపరచుకోవాలి. పటాలప్పుడు శుభ్రపరచుకోవాలి. ఇల్లంతా చక్కగా నీట్గా కడిగిన తర్వాత దేవతాశక్తి రావాలి కదా. ఇల్లంతా నీట్గా కడగడం వల్ల శుభ్రత వస్తుంది. అసుర శక్తి, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి దేవతాశక్తిని మనం పూజ చేసుకుంటున్నప్పుడు ఆ అమ్మవారి శక్తి ఇంట్లో ప్రవేశం చేయాలి కదా. ఇది చెయ్యాలి అంటే ఇంటిలో ధనాత్మకమైనటువంటి చర్య ఉండాలి. అంటే ఏం చెయ్యాలి? చక్కగా ఒక మంచి నీటిలో ఇల్లంతా కడిగిన తర్వాత మంచి నీటిలో గళ్ళ ఉప్పు, పసుపు, గోపంచకము, జాజికాయ, జాపత్రి, ఇలాచీ పొడి, అలాగే వట్టివేళ్ళు, ఈ సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా వేసి చక్కగా ఇల్లంతా కూడా పొడి బట్టతో చక్కగా తడిపి శుభ్రపరచాలి. అప్పుడు సుగంధభరితమైనటువంటి ఒక చక్కటి దేవాలయంలో ఉండే ఎలాంటి వాతావరణం ఉంటుందో మన ఇంట్లో ఆ వాతావరణం ఉంటుంది. ఇక ప్రధానంగా పూజా మందిరంలో అన్నీ కూడా శుభ్రపరచుకున్న తర్వాత ఆ రోజున సంబంధించినటువంటి వస్తు భాండాగారాలు, నవరాత్రికి సంబంధించినటువంటి విషయాలు
ఏవైతే వస్తువులు తెచ్చుకుంటామో అన్నీ తెచ్చుకోవచ్చు. చాలామంది చిత్రపటాలకి పూజ చేసుకునే ఆచారం ఉంటుంది, కొంతమంది కలశం పెట్టుకునే ఆచారం ఉంటుందమ్మా. అవునండి. కాబట్టి కలశం పెట్టుకునేటువంటి ఆచారం ఉన్నప్పుడు అమ్మవారిని యథావిధిగా కలశంలో ప్రాణప్రతిష్ఠ చేస్తాం కాబట్టి 9 రోజుల పాటు కూడా ఆ యొక్క ఉపచారాలు అనేటువంటివి చెయ్యాలి. ఉదయము, సాయంకాలము, మధ్యాహ్న సమయం తప్పకుండా ఉపచారాలు, ధూపదీప నైవేద్యాలు పంచోపచార విధానంగా చేసి ప్రధానంగా ఏ సమయంలో అనుకొని చేస్తామో ఆ సమయంలో షోడశోపచార విధానంగా పూజ చేసుకోవాలి. ఇది విధానంగా చెప్పబడింది. అఖండ దీపం కూడా పెడుతూ ఉంటారు కదా, చాలామంది పెడుతుంటారు. అఖండ దీపం అనేటువంటిది మనం అఖండ దీపం కనుక ఏర్పాటు చేసుకోగలిగి దాన్ని రక్షించగలిగితే చాలా శుభం. ఎందుకనంటే ఇప్పుడు వచ్చాయమ్మా విగ్రహాలు, చిన్న చిన్నగా చిత్రపటాలు, అది ధ్యాన శ్లోకంలో చెప్పబడినటువంటి అమ్మవారి వర్ణనని పెట్టుకొని చేశారు, కానీ అమ్మవారు ఇలా ఉంటారని ఎక్కడా లేదు. ఒకప్పుడు ఎలా ఉండేది, జ్యోతిస్వరూపముగానే దేవత ఆరాధన ఉండేది. జ్యోతే ఈ ప్రపంచాన్ని అంతా కూడాను దేవతా శక్తి ఏదై అంటే జ్యోతే, కాంతి, దీపపు కాంతి, జ్యోతి రూపంలో కొలుచుకునేది. అందుకనే దీపం పరంజ్యోతి స్వరూపం అని చెప్పి, పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి చెప్పుకునేటువంటి నానుడి. అందుకనే అఖండ దీపం అనేటువంటిది ఆరాధన చేయడం. అయితే దీక్షగా ఎర్ర వస్త్రాలు ధరిస్తూ ఉంటారు కొంతమంది. అయితే ఆ దీక్ష వస్త్రాలని ముందు రోజే తెచ్చుకొని నీళ్ళల్లో తడిపిన తర్వాత నెక్స్ట్ డే గుడికి వెళ్ళి దీక్ష తీసుకుంటూ ఉంటారు కదా, మరి అది కూడా ఎలా అంటారు? 22వ తారీఖు రోజునే తీసుకుని, ఎందుకంటే సాయంకాల సమయంలో అమ్మవారి పూజ అనేటువంటిది ప్రారంభం చేసుకుంటే మంచిది. ఇక ఉదయాన్నే ఆ వస్తువులన్నీ తీసుకోవాలి. అమ్మవారికి విశేషంగా ధూపం అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఈ ధూపములో గుగ్గిలము, సాంబ్రాణి, ఈ వస్తువులు ముఖ్యంగా అమ్మవారికి మైషాచి అంటే చాలా ప్రీతికరం కాబట్టి పూజా స్టోర్లో దొరుకుతుంది. మైషాచి ఇవ్వమంటే ఇస్తారు. ఈ విధంగా ప్రతిరోజు త్రికాలములో ధూపం కనుక ఇంట్లో వేస్తే ఇంట్లోని పట్టి పీడిస్తున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక ఆ సంబంధించినటువంటి 9 రోజుల పాటు ఆ దేవతా మందిరము ఇంట్లో ధూపం అనేది ఉండడం వల్ల చాలా శుభ పరిణామాలు, ఇంటికే కాదు ఇంట్లో జీవిస్తున్నటువంటి మనుషులు కూడా పట్టిపిస్తున్నటువంటి జాతక చక్ర దోషాలన్నీ తొలగిపోతాయమ్మా. అలాగే ఇక్కడ ఈ 9 రోజులు ఏదైతే పూజా విధానం ఆచరించలేము అని అనుకుంటారో, ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లం కనుక ఉన్నట్టయితే అది ఎలా కంటిన్యూ చేయాలి, ముఖ్యమైన రోజులు ఏమన్నా ఉన్నాయని అంటారు? ఇక్కడ ప్రధానంగా 9 రోజులు పాటించగలిగితే మేలు, 9 రోజులు చేసుకోవచ్చు. కొంతమంది 9 రోజులకి అనుకుంటారు, కొన్ని కారణాల వల్ల చేసుకోలేకపోతారు. కొంతమందికి వేరే వాళ్ళు చేస్తున్నారని అయ్యో మనం కూడా చేసుకుంటే బాగుండు కదా అని చెప్పి ఆలోచన వస్తుంది. అటువంటి వాళ్ళు, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు 9 రోజులు దాటిపోయాయే, మొదటి రోజు అయిపోయింది అంటే బాధపడాల్సిన అవసరం లేదమ్మా. 3వ రోజు నుంచి ప్రారంభించవచ్చు, అంటే 7 రోజులుగా చేసుకోవచ్చు. లేదు 5 రోజుల నుంచి ప్రారంభించవచ్చు, 5 రోజులుగా చేసుకోవచ్చు. 7వ రోజు ప్రారంభించవచ్చు, 3 రోజులుగా చేసుకోవచ్చు. ఏదైనా బేసి సంఖ్యలో చేసుకోవాలి. ఇక మీరు అడిగినటువంటిది, ఈ ప్రారంభం చేసిన తర్వాత మధ్యకాలంలో ఆడవాళ్ళకి ఏమైనా ఇబ్బంది కనుక వస్తే, అంటే ప్రస్తుతం అంతా కూడాను న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి మొదలుపెట్టిన తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళకి ఏదైనా ఋతుమతి కనుక అయితే, అప్పుడు ఆడవాళ్ళు కనుక ఇబ్బంది వస్తే ఆ యొక్క దేవతా పూజా మందిర పరిసర ప్రాంతాల్లో తిరగకుండా ఉండి ఇంట్లోని వాళ్ళు పూజ కనుక చేసుకునే వెసులుబాటు ఉంటే, పూజ మొదలుపెట్టిన తర్వాత వచ్చిన అడ్డంకినైనా కానీ ఏం అధిగమించవచ్చు. అలాగే ఈ రోజుల్లో మరి ఇంట్లో ప్రసాదాలు నేనే వండాలి, లేకపోతే ఇంట్లో అందరికీ నేనే వండి పెట్టాలి అంటే నమస్కారం చేసి ఉద్వాసన చెప్పడమే చాలా మంచిదమ్మ. అలాంటి మైలలో ఉండంగా అమ్మవారి గనక ఆ విధంగా చేస్తే మహా పూజ వల్ల వచ్చే పుణ్యం మాటెరుగు, మహా అపరాధం చేసినటువంటి పాపాన్ని మూటగట్టుకోవడం వల్ల ఈ అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతాం. కాబట్టి అటువంటి చేయకూడదు. చాలామంది, కొంతమందికి ఆశౌచం మైల వస్తుంది, కొంతమందికి తీరిన తర్వాత మీరు అన్నట్టుగా 3 రోజులైనా చేసుకునే అవకాశం ఉంటే 3 రోజులు చేసుకోవచ్చు కదా, మాకు మైల తీరింది అలాగే మాకు ఋతుస్నానం చేసుకున్నామనంటే 3 రోజులు చేసుకోవచ్చు. కనీస పక్షంలో 1 రోజునైనా, నవమి రోజునైనా కానీ అమ్మవారి పూజ చేసుకోమని శాస్త్రంలో చెప్పబడి ఉంది. అయితే ఈ అఖండ దీపంకి సంబంధించి చాలా మందికి ఎన్నో డౌట్లు ఉంటాయి, కొత్తగా ప్రారంభించే వాళ్ళకి కూడా. అఖండ దీపం అనివార్య కారణాల వల్ల వెలగలేదు, లేకపోతే కొండెక్కింది,
అసలు మొత్తంగా అఖండ దీపాన్ని ఎంత సేపు ఉంచాలి, మొత్తం 9 రోజులు ఉండేటట్టు ఉండాలి అని అంటే కనుక ఏ విధానమైన నూనె కానీ నెయ్యి కానీ వేయాలి అంటే ఎలా వేయాలి అనేది తెలియజేయండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి తైలములు కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, విప్ప నూనె, ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరమేనమ్మా. కాబట్టి చాలామంది బయట దొరికేటువంటి దీపారాధన నూనె అని చెప్తారు, అవన్నీ మడ్డమ్మ. అంటే అనేక రకాల నూనె పదార్థాలు చేరి ఉంటాయి, అది వాడకూడదు, మహా అపరాధం. మొట్టమొదటి మనం చేసిందంటే తక్కువ ధరకి లీటర్ వస్తుంది కదా, 9 రోజుల పాటు దీంతో దీపారాధన చేయొచ్చు, అంత కొనుక్కునే శక్తి లేదు. నువ్వు డబ్బులు పెట్టి స్వచ్ఛమైన తీసుకొని పూజ చేసుకునే ఆ అరగంట గంట వరకు వెలిగేంత వరకు దీపం ఆరాధన ఉన్నా చాలమ్మా. అఖండ దీపానికి సంబంధించినట్లు చూసుకుంటే నువ్వుల నూనె చాలా శ్రేష్టం, ఆవు నెయ్యి శ్రేష్టం, విప్ప నూనె మహా శ్రేష్టం. ఒరిజినల్ దొరికితే చేసుకోవచ్చు. అఖండ దీపము కొండెక్కకుండా జాగ్రత్తలు పాటించాలి, బాధ్యత వహించాలి. ఇప్పుడు మనకు అనారోగ్యం చేస్తుంది, ఖచ్చితంగా మనం సమయానికి ఇన్ని మందులు వాడాలి ఇలా అన్నప్పుడు సమయానికి వేసుకుంటామా లేదా గుర్తుపెట్టుకొని, లేదా ఎవరైనా గుర్తు చేస్తారు కదా. అలాగే ఈ సంబంధించినట్టు అమ్మవారికి సంబంధించినటువంటి దీపారాధన, అఖండ దీపారాధన చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆ దీపము కొండెక్కకుండా, ఆ ప్రాంతాల్లో ఎక్కువగా గాలి అనేటువంటిది వీయకుండా అనుక్షణం చూసుకునే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు రాత్రి నిద్రపోయే సమయంలో నిండుగా గనక ఆ యొక్క దీప కుందులో గనక నెయ్యిని కానీ ఆవు నెయ్యిని కానీ నూనె కానీ వేస్తే తెల్లవారికల్లా వెలుగుతుంది. అయితే గురుగారు, ఈ సందేహాలు పక్కన పెడితే నవరాత్రులు అనగానే మనకి రాత్రి సమయాల గురించే ఎక్కువగా వినిపిస్తూ ఉంది కదా. రాత్రికే ప్రాముఖ్యత ఇచ్చి రాత్రిపూట ఈ నవరాత్రులు జరుపుకోవడానికి, అమ్మవారిని ఆరాధించడానికి గల కారణాలు ఏంటి? అంటే శుంభ నిశుంభుల్ని, మధుకైటవుల్ని, మహిషాసుల్ని సంహరించినది ప్రదోషకాల సమయంలో. కాబట్టి అమ్మవారు రాక్షస సంహారం జరిగిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నటువంటి సమయం ప్రదోషకాల సమయం. అందుకనే ప్రదోషకాల సమయంలో పూజ ప్రారంభం చేస్తారు ఎక్కువగా. మీరు గమనించి ఉన్నారంటే వీక్షించేటువంటి ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు కూడా ఒక చక్కటి ఉదాహరణ ఇది, మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఉదయం పూట మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారికి నమస్కారం చేసుకోండి, అమ్మవారి రూపాన్ని తనివి తీరా చూడండి. ఎలా ఉంటుంది? కొద్దిగా క్రోధముగా, కాస్త గుంభనంగా ఉంటుంది. అదే అమ్మవారిని అదే రోజు సాయంకాలం వెళ్ళి చూడండి, నవ్వుతూ రానాయన అని పిలుస్తూ నవ్వుతూ పలకరిస్తున్నట్టు ఉంటుంది. అంటే సంతోషంగా ఉంటుంది. మనకు ఏ పని బాస్ దగ్గర మనకు పని కావాలన్నా ఆయన సంతోషం ఉన్నప్పుడే మనం పోయి మన అర్జీలు పెట్టుకుంటాం. అలాగే అమ్మవారు కరుణించాలంటే అమ్మవారు సంతోషంగా ఉండేటువంటి సమయం ప్రదోషకాల సమయం. ఆ సమయంలోనే మనం గనక పూజ ప్రారంభం చేస్తే అమ్మవారు చాలా అనుగ్రహిస్తుంది. అందుకనే కాబోలు అనాదిగా యుగ యుగాల నుంచి ఈ దేవి భాగవతం ప్రకారమైనా కానీ శాస్త్ర ప్రకారమైనా కానీ ప్రదోషకాల సమయంలో సంబంధించినటువంటిది పూజాది కార్యక్రమాలు చేస్తారు. అందున ఈ ప్రదోషకాలంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో నృత్య స్కేలిలో ఉంటారు సంతోషముగా. కాబట్టి ప్రపంచానికి అంతటికి కూడాను ఆది దంపతులు తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు. వారి సంతోషమే మనకు బలం. కాబట్టి ఆ సందర్భంలో మనం పూజ చేసుకోవడం వల్ల ఆది దంపతుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. అయితే శివుడు కూడా ప్రదోష వేళ సంచరిస్తూ ఉంటారు అని అంటారు కదా. ప్రదోష వేళలో నృత్యం ఆచరించిన తర్వాత మానస సరోవరం గుండా శ్రీశైల పర్వతానికి చేరుకుంటారు. ఇది మనకు శ్రీశైల పురాణంలో చెప్పబడి ఉంది. కాబట్టి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు వృషభారూఢులై వస్తారు. కాబట్టి ఆ సమయానికి మనం పూజ చేయడం వల్ల దేవతలు మనకు అనుగ్రహిస్తారు. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలిగితే, శివాజ్ఞ కలిగిందంటే జన్మల దోషాలన్నీ తొలగిపోతాయమ్మా. గురుగారు, ఇప్పుడు ఉండే ప్రజెంట్ జనరేషన్కి ఇంత పెద్దగా నవరాత్రి పూజ చేయాలి అని అంటే కనుక అన్ని విధి విధానాలు ఆచరిస్తూ దేవుడికి నైవేద్యం పెడుతూ అలంకరణలు చేసుకుంటూ చేయాలంటే ఉద్యోగరీత్యా కుదరకపోవచ్చు. అయితే ఎలాంటి పూజ సులభమైన పద్ధతి ఏదన్నా ఆచరించాల్సిన విధానం ఏదన్నా ఉందా? ఇప్పుడు కాలం వాళ్ళకి మేము ఆచరించలేకపోతున్నాం, మా కొద్ది సమయంలో మేము ఏదైనా పూజ చేసుకునే విధానం ఉంటే తెలియజేయండి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? సాధారణంగా ఇదే ప్రశ్న చాలామందికి ఉంటుందమ్మా. ఎంతోమంది
బిజీ స్కెడ్యూల్లో ఉన్నవాళ్ళు చేసుకోలేకపోతుంటారు, ఉద్యోగినులు. కానీ కొంత సమయమైనా దేవుడి కోసం కేటాయించాలి అని అనుకుంటూ అని ఉంటుంది, ఆ దేవత అనుగ్రహం పొందాలని ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏంటంటే ఇక 9 రోజుల పాటు నియమమైన జీవితాన్ని గడుపుతూ ఎలాగో పొద్దున్నే లేస్తారు కాబట్టి పొద్దున్నే లేవగానే చక్కగా దీపారాధన చేసి అమ్మవారికి ఒక చక్కటి పూలమాల వేసి నమస్కారం చేసుకొని అమ్మ అనుగ్రహించు అని చెప్పి అష్టోత్తరం, బాల అష్టోత్తరం కానీ లలిత అష్టోత్తరం ఒక్కసారి చదువుకొని అక్షితలు వేసి ఆ అక్షితల శిరస్సును చల్లుకుంటే చాలు. అమ్మవారికి సాయంత్రం నుంచి ఇంటికి రాగానే చక్కగా కాళ్ళు చేతులు స్నానం ఆచరించాల్సిన అవసరం లేదు, కాళ్ళు చేతులు కడుక్కొని శిరస్సును నీళ్లు చల్లుకొని పుండరీకాక్ష అనుకొని నీళ్లు చల్లుకొని తదనంతరం దేవతా పూజా మందిరంలోకి వెళ్ళి మళ్ళీ దీపారాధన చేసి అమ్మవారికి సంబంధించి ఒక అమ్మవారి వెండి రూపుగానో లేదా కనీసం ఒక రూపాయి కాయిన్ మీదనైనా కానీ అమ్మవారి ముందర తమలపాకు పెట్టైనా కానీ అమ్మవారి అష్టోత్తరాలు చదువుతూ కుంకుమ పూజ ప్రతిరోజు ఆ కుంకుమ పూజను వాడిన కుంకుమనే వాడవచ్చమ్మ, తప్పేమీ లేదు. కుంకుమ పూజ చేసుకున్న సౌభాగ్యం నిలుస్తుంది. ఇలా చేయొచ్చు. ఇక దీనికి ఇంకా ప్రతిగా కూడా ఎవరైనా నిష్టగా చేసుకునేటువంటి పూజలు చేసుకునే వాళ్ళకి వస్తు రూపేణ వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించవచ్చు. ఇంకా మనం చేసుకునేది చాలా స్వల్పంగా ఉంది, ఇంకా మనం చేసుకోలేకపోతున్నామని అంటే మన పీఠం ఆధ్వర్యంలో ఈ అక్టోబర్ 6వ తారీఖు పౌర్ణమి వస్తుంది, ఆశ్వీజ పౌర్ణమి. ఆ రోజున వాంఛా కల్పలతా సిద్ధి హోమం, వాంఛా సిద్ధి హోమం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. నవరాత్రులు సంపూర్ణంగా అనుగ్రహించేటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. నవరాత్రుల్లో ముఖ్యంగా ఏ ఆలయంలో చూసుకున్నా కానీ చండీ హోమాలు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. అయితే ఇందులో దీక్షగా ఉన్న వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఎవరెవరి చండీ హోమం చేసుకోవాలి, ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? ప్రధానంగా మానవుని నడిపించేది నవగ్రహాలు కాబట్టి ఈ నవగ్రహాలలో చండీ అధిష్టాన దేవతగా ఉన్నటువంటి గ్రహం రాహువు, మాయాగ్రహం. ఈ రాహుగ్రహ ప్రభావం వల్లనే ఈ సంబంధించినటువంటి అనేక కష్టాలు మానవులకి కలుగుతున్నాయి, భ్రమ, మాయ. కాబట్టి ఈ రాహు అనుగ్రహం లేకపోవడం వల్లనే స్త్రీలకి వైధవ్యం కలుగుతుంది. అలాగే పిల్లవాడికి అంటే తండ్రి మారకాన్ని రాహువే కలగచేస్తాడు. అట్లాగే చాలామంది స్త్రీలు పీసీఓడి ప్రాబ్లమ్స్, సంతాన సంబంధించినటువంటి సమస్యలు, అలాగే వివాహపరమైన సమస్యలు, అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కొంతమంది మానసిక వైకల్యానికి కూడా అనగా ఆటిజం వంటి రోగాలతో బాధపడుతూ పిల్లలు జన్మిస్తుంటుంటారు. ఇటువంటివన్నిటి కూడా రాహు ప్రధాన కారకుడు. అలాగే కారాగార వాసం కావాలన్నా, దుర్వ్యసనాలు పాలు కావాలన్నా ఈ రాహువే. కాబట్టి ఇలాంటి సమస్యలు ప్రతి కుటుంబంలో ఉన్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు చండీ హోమం అనేటువంటిది జరిపించుకోవడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. అలాగే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపముగా ఈ చండీ దేవతని ఆరాధన చేసే క్రమం ఆ చండీ హోమంలోనే కనబడుతుంది. అధ్యాయాల్లో సప్తశతి 700 శ్లోకాలలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి రూపంగానే ఈ చండీ వర్ణన అంతా ఉంటుంది. ఈ చండీ వర్ణనలలో ఒక్కొక్క దేవత ఒక్కొక్క రాక్షసులను ఏ విధంగా సంహరించిందనే వృత్తాంతమే చెబుతూ అమ్మవారి విజయాన్ని కీర్తిస్తూ ఉండేటువంటిదే ఈ యొక్క చండీ సప్తశతి పారాయణం. ఇదే హోమం కూడా ఆ విధంగానే అమ్మవారిని కీర్తిస్తూ చేయడం వల్ల అమ్మవారు సర్వసంతుష్టురాలవుతుంది. ఈ ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి దుష్టశక్తులని సంహారం చేసినటువంటి సంపూర్ణమైనటువంటి చండీ వృత్తాంతాన్ని మనం చేసుకుంటున్నాం. కాబట్టి అలాగే దీన్ని ఎలా అన్వయించుకోవాలి, మన జీవితంలో మనకు అడ్డుగా నిలుస్తున్నటువంటి దుష్టశక్తులు, దుష్టగ్రహాల యొక్క బారిన పడకుండా వాటి యొక్క దుర్లక్షణాలని తొలగించేటువంటి శక్తి ఆ చండీ అమ్మవారికి ఉంది. కాబట్టి చండీ హోమంలో పాల్గొనడం వల్ల ఇటువంటి చక్కటి సత్ఫలితాలు, దీర్ఘ ఫలితాలు ఉంటాయి. అందున కలవు చండీ వినాయకో కాలభైరవ, ఈ ఒక్కొక్క యుగాన్ని అనుసరించి ఒక్కొక్క దేవతలు ఈ సంబంధించినటువంటి శీఘ్రగతిన ఫలితాలు ఇస్తాయి. ఈ కలియుగానికి గణపతి, చండీ, కాలభైరవుడు ఈ ముగ్గురు ఇచ్చినటువంటి శీఘ్ర ఫలితాలు ఏ దేవత కూడా ఇవ్వదని మనకు పురాణంలో చెప్పబడింది. అయితే ముఖ్యంగా ఏదన్నా ఒక రోజు ఉందంటారా ఈ 9 రోజుల్లో చండీ హోమం చేసుకోవడానికి? 9 రోజులు కూడా అమ్మవారి రోజులే కాబట్టి ఏ రోజైనా చేసుకోవచ్చు. అసలు వాస్తవానికి ఈ నవరాత్రులు అనేటువంటి 9 రోజుల వరకే చేసుకుంటారు. కానీ చాలామంది శాస్త్ర పండితులు అలాగే ఈ అమ్మవారిని ఆరాధన చేసే ఉపాసనా పరులు పౌర్ణమి వరకు చేసుకుంటారమ్మ, 10 రోజులు. ఎందుకనంటే షోడశకళా రూపిణి అని చెప్పి అమ్మవారికి నామం ఉంది లలితా సహస్రనామాల్లో. అంటే రోజుకి ఒక్కొక్క కళలతో బాసిలతో పౌర్ణమికి 15 కళలు వచ్చి అమ్మవారి కళ చేరి 16 కళలతో ఉన్నటువంటిది పౌర్ణమి రోజునే.
కాబట్టి పౌర్ణమి రోజునే ఎక్కువగా చండీ హోమాలు చేస్తుంటారు. అమ్మవారు సంపూర్ణమైనటువంటి రూపావతారం చెందేటువంటి రోజు అది. కాబట్టి పౌర్ణమి రోజునే ఈ విధంగా చేసుకోవడం మంచిది. 9 రోజుల పాటు 9 విధంగా చేసుకోవడం ఒక ఎత్తు అయితే, పౌర్ణమి వరకు కొనసాగించి పౌర్ణమి రోజున ఉద్యాపన చేసుకునే విధానం మరొక ఎత్తుగా చెప్పవచ్చు. అలాగేనండి. గురుగారు, నవరాత్రుల్లో దీక్షా వస్త్రాలు ధరించి నియమంగా పాటించే వాళ్ళు కొంతమంది ఉంటే, అవే నియమాలు పాటిస్తూ కూడా దీక్షా వస్త్రాలు లేకుండా పూజను ఆచరిస్తూ ఉంటారు. తమ నిత్య జీవితంలో వేసుకునే వస్త్రాలతోనే పూజలు ఆచరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎలాంటి వస్త్రాలు ధరించాలి, అసలు ఏ విధంగా మనము సిద్ధంగా ఉండి పూజని ప్రారంభించాలి అని అంటారు? ఈ 9 రోజులు కూడా ఉండాల్సిన విధి విధానాలు ఏంటి? ఈ నవరాత్రుల్లో కూడా చాలామంది నిష్టగా చేసుకుంటారు కాబట్టి ప్రధానంగా ఈ 9 రోజుల పాటు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించడం, సాధ్యమైనంత మేర మౌనంగానే ఉండడం, అసత్యము ఆడకూడదు, అలాగే దుర్భాషలు ఎవరితో ఆడకూడదు, కోపములు ఉండకూడదు చేసుకునే పూజ చేసుకునేటువంటి వాళ్ళు. ఇక స్త్రీమూర్తి అయితే సాక్షాత్తు అమ్మవారే ఉన్నట్టుగా ఉండాలి. చక్కగా సుమంగళిగా పూజలు అనగా పూలు ఇవన్నీ పెట్టుకొని చక్కగా మట్టి గాజులు వేసుకొని, అలాగే చిరుమందహాసంతో చక్కగా అమ్మవారు నడుస్తున్న అలా కూర్చున్నా నడుస్తున్నా చూసిన ఎవరికైనా కానీ అమ్మవారి భావననే కనబడేంతగా ఆ విధంగా ఉండాలి. పూర్వ సువాసినులు కూడా ఈ అమ్మవారి పూజను చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇక ప్రధానంగా చాలామంది ఏంటంటే ఈ 9 రోజులు తలమించి స్నానం చేయాలని చెప్పి కూడా అంటుంటారు. 9 రోజులు తల స్నానం చేయాల్సిన అవసరం లేదు. ప్రారంభించే రోజు సోమవారం, ఇక అనుసరించి శుక్రవారం నాడు చేసుకోవచ్చు. అసలు శాస్త్రంలో చెప్పబడిందంటే స్త్రీ పక్క మించి లేవగానే పరిశుద్ధురాలవుతుంది. నీళ్లు చల్లుకుంటే చాలమ్మ, ఇంకా అందులో ఏం సందేహం లేదు. ప్రతిరోజు చేయమని శాస్త్రంలో ఎక్కడా కూడా నియమం లేదు. శక్తి అనగా ప్రతిరోజు తలస్నానం చేసి భరించగలిగే, ఆరోగ్యంగా ఉండగలిగే శరీరం కనుక ఉంటే చేసుకోవచ్చు. కానీ లేనిపోని రోగాలు తెచ్చుకోవడం అనేది అవుతుంది. కాబట్టి మొదటి రోజు ప్రారంభం చేసే రోజు తలస్నానం ఆచరించడం. ఇక జుట్టు విరబూసుకొని ఎప్పుడు కూడా ఉండకూడదు. చాలామంది ఒక క్లిప్పు పెట్టి వదిలేస్తారు. ఎప్పుడైనా కానీ జుట్టు చివరన ముడి వేసుకోవాలి, లేదా జడ వేసుకొని ఉండాలి. ఇది విధానాన్ని పాటించడం అమ్మ. అంతే తప్ప పూజ చేసుకుని అమ్మవారు ఏదో జుట్టు విరబూసుకున్నట్టుగా ఉంటుంది. అది శోకానికి సంకేతం. జుట్టు విరబూసుకుని బాధలో ఉన్నప్పుడు జుట్టు విరబూసుకుంటారు. అలాగే భర్తకి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే జుట్టు విరబూసుకుంటారు. ఈ 2 సందర్భాల్లో తప్ప ఏ స్త్రీమూర్తి కూడా జుట్టు విరబూసుకొని బయట ఎక్కడా ఉండకూడదు. ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది సుమంగళిగా ఉన్నటువంటి స్త్రీమూర్తి తన యొక్క మంగళసూత్రాల్ని ఇతరులకి కనిపించకూడదు. ఇది నియమం. పూజ చేసుకునేటువంటి వాళ్ళ యొక్క శక్తి ఆ సుమంగళిలో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి సుమంగళిని బహిర్గతంగా పెట్టకూడదు. ఇందుకే కదా హరిశ్చంద్రుడు చంద్రమతికి సంబంధించిన కథల్లో చంద్రమతి సదా సుమంగళిని కాపాడుకుంది కాబట్టే భర్త అయినటువంటి హరిశ్చంద్రుడు జీవించి ఉండగలిగాడు. భర్త చెప్పాడు, నీ సుమంగళిని అమ్మి తెచ్చుకో అమ్మా అని. అంటే నా భర్తకే కనబడిందంటే అతను నా భర్తే అని చెప్పి. కాబట్టి అంత విధంగా ఆనాడు ఆచరించి ధర్మాన్ని పాటించారు. కాబట్టి ఈ పూజ చేసిన నాళ్ళు కాదు, సదా మంగళసూత్రాలని ఎవరికి కూడా బహిర్గతంగా కనిపించే విధంగా వేసుకోకూడదు. అయితే దీక్షా వస్త్రం అనగానే ఎరుపు రంగులో వేసుకుంటూ ఉంటారు. మరి మామూలుగా ఇంట్లో ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ వేసుకోవాలి అనుకుంటే ఏ రంగు వస్త్రాలు ధరించి ఆ కొద్దిసేపు పూజను ఆచరించాలి? అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు అమ్మ. వీటి ధరించవచ్చు. అలాగే గాజులకి మట్టి గాజులు, అలాగే ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్గా అన్ని రంగులకు సంబంధించినటువంటి గాజులు కూడా వస్తున్నాయి, వేసుకోవచ్చు, తప్పేమీ లేదమ్మా. అంటే చాలామంది ఆక్షేపణ చేస్తుంటుంటారు, ఏంటంటే ఎవరు చెప్పారు ఈ రంగు వస్త్రాలే ధరించాలా అని చెప్పి అంటుంటారు. వాస్తవానికి మీరు గమనించండి, అయ్యప్ప స్వామి పూజ చేసేటువంటి వ్యక్తులందరూ కూడా నలుపు వస్త్రాలే ధరిస్తారు కదా, అది నియమం కదా. అలాగే నేను నియమంగా ఉన్నాను అని చెప్పడానికి సంకేతం ఈ యొక్క వస్త్రాన్ని ధరించి ఉన్న భవానీ మాల వేస్తారు, ఎరుపు వస్త్రాలు. అలాగే ఈ సంబంధించిన శ్రీవారి సేవలో ఉంటారు, పసుపు రంగు వస్త్రాలు. ఈశ్వరుడి సేవలో ఉంటారు, గంధం రంగు వస్త్రాలు. అంటే ఎదుటి వ్యక్తి కూడా మనం దీక్షలో ఉన్నాము అని తెలుసుకొని మనకి దానికి తగినట్టుగా బిహేవ్ చేస్తారు అనేది అక్కడ అర్థమవుతుంది. రైట్. అలాగే గురుగారు ఎన్నో సందేహాలని నివృత్తి చేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.